అసలు ఎవరి హిడ్మా, అతనికి ఐఎస్ఐతో సంబంధాలు ఏంటి, చైనా ఎందుకు అతన్ని ప్రోత్సహించింది? చైనా న్యాచురల్గా ప్రోత్సహిస్తుంది. అతను కేవలం ఐఎస్ఐ కాదు, నేపాల్లో ఉన్న తీవ్రవాద ఉగ్రవాద ముఠాలతో కూడా, మావోయిస్టు తీవ్రవాద ముఠాలు ఉగ్రవాద ముఠాలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే బంగ్లాదేశ్లో నుంచి కూడా కొందరు ఇతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. బంగ్లాదేశ్లో కొన్ని ప్రత్యేకమైన తెగలు ఉన్నాయి, 2-3 తెగలు. గెరిల్లా పోరాటంలో వాళ్ళకి అపారమైన పట్టుంది. ఆ పోరాట విద్యలు, గెరిల్లా పోరాట విద్యలన్నీ అతను నేర్చుకున్నాడు. హిడ్మాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సరే ఒక 10-15 రోజులు ఆహారం లేకుండా కేవలం మంచినీళ్ళు తీసుకుని ఉండగలడు. అతను తన్ను తాను అలా తయారు చేసుకున్నాడు. అతను ఒక కాంక్ష, ఒక మిలిటరీ సంస్థకి తాను అధిపతి కావాలి, అది మావోయిస్ట్ పార్టీ అయి ఉండాలి. సో అతనికి ఒక ఆశ ఏంటి, మొత్తం రెడ్ కారిడార్ మొత్తం సామ్రాజ్యం విస్తరిస్తే రెడ్ కారిడార్కి తానే చక్రవర్తిగా ఎదగాలి. సో హిడ్మా తన లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో హతమయ్యాడు అని 2013-15 మధ్య వార్తలు వచ్చినాయి. బట్ అతను బతికే ఉన్నాడనే స్పష్టమైన సమాచారం 5-6 రాష్ట్రాల పోలీసులకు ఉంది. మనకన్నా కూడా ఎక్కువ వెస్ట్ బెంగాల్ పోలీసులకు అతనికి సంబంధించిన సమాచారం ఉంది. అలాగే నేపాల్ నుంచి ప్రతి ఏడాది కొందరు యాత్రికుల పర్యాటకుల రూపంలో భారతదేశం వస్తుంటారు. వాళ్ళు చైనా నుంచి తమకు అందే ఆయుధాలని ఇతనికి తీసుకొచ్చి అప్పచెప్పటం, అలాగే ఐఎస్ఐ నుంచి అవసరమైన ట్రైనింగ్ ఇప్పించడం, అవసరమైన ఆయుధాలు ఇతను ఇండెంట్ పెడితే ఆ ఆయుధాలు తీసుకొచ్చి ఇవ్వటం. వీటితోటి అతను ఎక్కడ విజృంభిస్తే, ఎక్కడ దాడి చేస్తే అక్కడ విజృంభణే. పోలీసుల్ని ఎన్నిసార్లు ముప్పుతిప్పలు పెట్టాడు. ఇవాళ